ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై 7వ తేదీన వీరికి ఒక స్త్రీ వల్ల కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనేది వస్తుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి అంతా శుభంగా జరగబోయే సమయంలో ఒక స్త్రీ మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టడానికి వస్తుంది. కాబట్టి మీ ఎదుగుదల చూసి వారు ఓర్వలేకపోతున్నారు అని ఈ రాశి వారికి ధనలాభం అనేది ఈ రూపంలో వస్తుంది. ఖచ్చితంగా అనుకున్న విధంగా వీరికి ఆర్థిక పరంగా డబ్బు చాలా కనిపిస్తుంది. కాబట్టి పూర్తి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఆ స్త్రీ వల్ల ఎలాంటి అపాయాలు వస్తాయి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలా కాలంగా మీ మనసులో ఉన్న కోరిక ఇప్పుడు నెరవేరే అవకాశం అనేది మీ దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ సమస్యలు, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మీరు సంప్రదించాల్సిన సెల్ నంబర్ 9989446572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకున్న సమస్య తొలగిపోతుంది. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. జూన్ 6వ తేదీ 7వ తేదీలో ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. గ్రహాలు వీరికి అనుకూలంగా మారడంతో వీరికి ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుందంటే, వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త భాగస్వాములు పరిచయం అవుతారు. వారితో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు తగిన భాగస్వాములు దొరుకుతారు. అదేవిధంగా భాగస్వాములు రహస్యాలు అనేవి అస్సలు దాచరు. కాబట్టి ఈ రాశివారికి చాలా అనుకూలంగా మారుతారు. ముఖ్యంగా ఈ రాశివారు చేయాల్సింది ఏమిటంటే, ఏదైనా అగ్రిమెంట్లలో సంతకాలు పెట్టాలన్నా లేదా ఎవరికైనా షూరిటీ ఇవ్వాలన్నా ఆ విషయంలో చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ విషయంలో మిమ్మల్ని మోసం చేయడానికి ఒక స్త్రీ మీ చుట్టూ ఉంటుంది. ఆ స్త్రీ ఏ విషయంలో మిమ్మల్ని ఇరికించాలని చూస్తుందంటే, ఏదైనా అగ్రిమెంట్ సంతకాలలో లేదా ఆర్థికంగా నష్టం కలిగించడానికి, అనారోగ్య సమస్యలు తిరిగి రావడానికి, కుటుంబ సమస్యలు పెంచడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ మొదటి అక్షరం ఏమిటి అనేవి కూడా తెలుసుకుందాం. వారు ఎక్కడి నుండి వస్తున్నారు, మిమ్మల్ని ఎలా గమనిస్తున్నారు అనే విషయాలు కూడా పూర్తిగా వివరిద్దాం. గతంలో కొన్ని కారణాల వల్ల శనీశ్వరుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వలన చాలా కోల్పోయారు. ఆర్థికంగా ఎన్నో నష్టాలు చూశారు. అవసరానికి చేతిలో డబ్బు లేకపోవడం, అవమానాలు పొందడం అనేవి జరిగాయి. ముఖ్యంగా కుటుంబంలో మీకు విలువ కూడా పూర్తిగా పోయింది. కానీ ఇప్పుడు మీకు మంచి సమయం అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మిగతా విషయాలు మీకు గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి రావడం, ఆర్థికంగా లాభాలు రావడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆరోగ్యంగా చాలా బాగుంటారు. అనారోగ్య సమస్యలు పాతవి ఏవైనా ఉన్నట్లయితే వాటన్నింటికీ తొలగింపు అనేది పోతుంది. కాబట్టి ఈ రాశివారు ఆరోగ్యంగా చాలా బాగుంటారు. ఇకపోతే ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉద్యోగంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కించపరచడానికి మీ ఉద్యోగస్తులు, తోటి ఉద్యోగస్తులు అనుకుంటున్నారు. అందులో కొంతమంది వ్యక్తులు మీకు చాలా సపోర్ట్గా ఉంటున్నారు. మరికొంతమంది వ్యక్తులలో మిమ్మల్ని ఎందుకు కించపరచాలని చూస్తున్నారంటే, మీ పని మీరు సకాలంలో పూర్తి చేస్తారు. కాబట్టి ఇతరులు వారు పనులు పూర్తి చేసుకోకపోవడంతో మీపై కోపం అనేది తెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని కించపరచడానికి, మీ బాస్ ముందర మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి తోటి ఉద్యోగులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ సమయంలో మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత శుభంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ మాట మాట్లాడినా కూడా దానికి
అపార్థాలు చోటు చేసుకునే విధంగా ఇతరులు సృష్టిస్తారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీకు శనీశ్వరుడు వాక్కు స్థానంలో కాస్త ఉండడం వలన మీరు ఏది మాట్లాడినా కూడా దానికి అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తొలగిపోవడానికి మీరు ఓం నమఃశివాయ అనని ప్రతిరోజు 108 సార్లు జపించండి. ఖచ్చితంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది ఏ సమయంలోనైనా సరే మీరు 108 సార్లు జపించినట్లయితే ఖచ్చితంగా మీ మనసు ఉల్లాసంతో మీరు సకాలంలో పనులు పూర్తి చేయడం, మీకున్న శత్రువులు తొలగిపోవడం అనేది జరుగుతుంది. అలాగే దైవభక్తి కూడా ఎక్కువగా పెరుగుతుంది. మీరు చేసే వృత్తిలో చాలా అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారం, ఉద్యోగం అంతా అనుకూలంగా ఉన్న కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే అంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయింది. పరీక్ష కాలం కూడా ముగిసింది. కాబట్టి ఈ సమయం మీరు ఎంత కష్టపడితే అంత లాభాలు వస్తాయి. కాబట్టి ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు అయ్యే సమయం అనేది ప్రారంభం అయ్యింది. అవసరానికి చేతిలో డబ్బు కనిపిస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే చూసి అస్సలు తట్టుకోలేరు. కాబట్టి ఈ రాశి వారికి దైవభక్తి ఎప్పుడూ తోడుంటుంది. ముఖ్యంగా ఈశ్వరుడు ఎప్పుడూ తోడుండగా వీరికి ఎలాంటి విషయాలలో జాగ్రత్త తీసుకోవాలో అన్నీ తెలుసుకుంటారు. మీరు కావాలనుకున్న ప్రతిసారి ధనం లభిస్తుంది. ముఖ్యంగా అవసరానికి ఖచ్చితంగా ధనం వస్తుంది. ఇకపోతే ఈ రాశి వారికి ఎన్ని విషయాలలో అనుకూలంగా ఉన్నాయంటే ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాలలో అనుకూలంగా ఉండడంతో ఇతరులు చూసి ఓర్వలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ స్త్రీ వల్ల మీకు ఎన్నో ఇబ్బందులు రాబోతున్నాయి. కాబట్టి ఆ స్త్రీతో చాలా జాగ్రత్త. ఆ స్త్రీ ఎవరు, ఏ విధంగా మిమ్మల్ని కోపంగా చూస్తున్నారు అనేది తెలుసుకుందాం. ఆ స్త్రీ ఎవరంటే మీ చుట్టూ ఉన్న వారిలో ముఖ్యంగా కుటుంబ సభ్యులలో ఒకరు ఖచ్చితంగా మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీ బంధువులలో, మీ స్నేహితులలో, మీ చుట్టూ ఉన్న వారిలో ఒకరు ఖచ్చితంగా వారు పి మరియు ఆర్ అక్షరంతో మొదలైన వ్యక్తులు కలిగి ఉంటారు. కాబట్టి వారిద్దరితో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. అలాగే వారి ప్రవర్తన మీరు గమనించి వారితో ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు సమయం కేటాయించాలి అని తెలుసుకోండి. మిగతా విషయాలలో అన్ని విషయాలలో మీకు చాలా అనుకూలంగా మారుతుంది. విద్యార్థులకు అంత శుభప్రదంగానే ఉంటుంది. ఈరోజు ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు ఏదైనా కొత్తగా ప్రారంభం చేయాలనుకునే వారు, పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ రోజున పెట్టవచ్చు. ఎలాంటి అనుమానం లేకుండా మీ పనిలో మీరు లీనమై కొనసాగించండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. కొన్ని విషయాలలో ఆలస్యం కావచ్చు, కానీ త్వరగానే మీకు దానిలో విజయం మాత్రం కనిపిస్తుంది. అలాగే మీ కుటుంబ పరంగా, మీకు డబ్బు పరంగా సపోర్ట్ ఇచ్చే అవకాశం వస్తుంది. తల్లిదండ్రుల దీవెనలు ఎల్లప్పుడూ వీరికి ఉంటాయి.